వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోజుకో కొత్త పేరు చక్కర్లు కొడుతోంది. వివిధ వర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి వరంగల్ అభ్యర్థి ఎంపికపై నేతలతో కేసీఆర్ మీటింగ్ పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై కేసీఆర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని పార్టీ నేతలు అంటున్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోజుకో కొత్త పేరు చక్కర్లు కొడుతోంది. వివిధ వర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి వరంగల్ అభ్యర్థి ఎంపికపై నేతలతో కేసీఆర్ మీటింగ్ పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై కేసీఆర్ ఎటో తేల్చుకోలేకపోతున్నారని పార్టీ నేతలంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి అప్డేట్స్ ఏంటి? దీనికి మరికొద్ది సేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉన్నది అనేది సమాచారం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరంగల్ పార్లమెంటు ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలవబోతున్నారు అనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఫామ్ హౌస్లో కేసీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహించున్నారు. ఈ సమావేశంలోనే ఒక అభ్యర్థిని కొలిక్కొచ్చే ఈ అభ్యర్థి విషయంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందనేదిగా సమాచారం వస్తుంది. అయితే రోజు రోజుకు ఒక్కొక్క పేరు తెరపైకి రావడం, అభ్యర్థికి సంబంధించినటువంటి బలాబలాలు కావచ్చు, లేదా అభ్యర్థికి సంబంధించినటువంటి జిల్లా నేతల ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ మరొకరు తెరపైకి రావడం, ఇలా కొన్ని రోజులుగా ఒక ఉత్కంఠత అయితే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విషయంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు చూస్తే చాలామంది అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లను పరిశీలన చేసుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరంగల్లో మేము పోటీ చేస్తామంటూ టికెట్ కోసం క్యూ కట్టారు. కానీ ప్రజెంట్ చూస్తే పోటీకి ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరు పోటీకి నిలబడలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి పార్టీ డిఫెన్స్లో పడింది. దాని నుంచి కోలుకొని ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే విధంగా కూడా అభ్యర్థి ఉండాలనేది భావిస్తున్నారు. అందులో భాగంగానే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థినే ఎంపిక చేయాలనేది అయితే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎవరిని నిలబెట్టాలి అనే విషయంలో కూడా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా ఆ పార్టీకి సంబంధించిన లీడర్ల నుంచి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరును కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొందరి పేర్లు కూడా తెరపైకి వస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి డాక్టర్ రాజయ్య పేరును చాలా రోజులు చక్కెర కొట్టింది. ఆయన కూడా పార్టీ నేతలు కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. ఆయన పేరును కూడా ప్రతిపాదనలో తీసుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ మొదట్లోనే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళను తిరిగి తీసుకోకూడదు అనే ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నేపథ్యంలోనే రాజయ్య అభ్యర్థిత్వానికి సంబంధించి క్లోజ్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఆ తర్వాత మరికొంతమంది పేర్లను కూడా తీసుకొచ్చారు. పెద్ది స్వప్నను కూడా పేరును కొంత పరిశీలించారు. కానీ ఆమె మాల సామాజిక వర్గానికి చెందడం కావడంతో మాదిగ సామాజిక వర్గానికే అభ్యర్థిగా నిలబెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో ఆమె పేరును కూడా పరిశీలన నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది పేర్లకు సంబంధించి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు 2:30కు ఫామ్ హౌస్లో దానికి సంబంధించినటువంటి సమావేశం కూడా నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ జెడ్పీ చైర్మన్ ఉన్నటువంటి సుధీర్ బాబు పేరుతో పాటు జనగామ సంబంధించినటువంటి ప్రముఖ డాక్టరు పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కొత్తగా వస్తున్నటువంటి పేర్లు కావచ్చు, ఈయన డాక్టర్ సుగుణాకర్ రాజు జనగామకు సంబంధించినటువంటి డాక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్యను అభ్యర్థిగా నిలబెట్టాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీటన్నిటి నేపథ్యంలో అంటే కడియం శ్రీహరి దాదాపుగా ఆయన కూతురే కడియం కావ్య నిలబడుతున్నారు. కాబట్టి కడియం శ్రీహరిని ధీటుగా ఎదుర్కొనే వ్యక్తి కావాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి లీడర్లను కావచ్చు, వీళ్ళందరినీ కూడా క్యాడర్ని కలుపుకపోయే విధంగా కావచ్చు, లేదా ఉద్యమకారులను తర్వాత వీళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి ఒక బలమైన నేతను నిలబెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పేరును ఇప్పుడు ప్రతిపాదనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఆయన పేరు ఖరారు చేసినట్లుగానే మనకు సమాచారం అందుతుంది. ఆయన మానకొండూరు నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి
ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన గాయకుడు, రచయిత, తర్వాత తన ధూమ్ధామ్తో కూడా తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులతో కూడా ఆయన మమేకమైనటువంటి పనిచేసిన వ్యక్తి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు ఒక ఇమేజ్ అయితే ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి కీలకంగా నిలిచినటువంటి వరంగల్లో ఆయనను నిలబెడితే ఇటు కడియం శ్రీహరిని ధీటుగా ఎదుర్కోవడానికి, ఎందుకంటే ఆయన కూతురే కడియం కావ్య అభ్యర్థిగా నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళని ధీటుగా ఎదుర్కోవడానికి రసమై బాలకిషన్ కీలకంగా నిలుస్తారు అనేది పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన పేరును ఖరారు చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరంగల్లో చాలామంది పోటీ పడ్డారు, మేము పోటీ చేస్తాం, మాకే టికెట్ కావాలని. కానీ ఇప్పుడు మాత్రం అభ్యర్థి లేని పరిస్థితుల్లో పొరుగు జిల్లా నుంచి స్థానికేతరుని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దాదాపుగా రసమై బాలకిషన్ పేరునే ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కడియం శ్రీహరి పార్టీ మారిన టైంలోనే ఆ నెక్స్ట్ డేనే ప్రగతి భవన్లో ఆయన బీఆర్ఎస్ భవన్లో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సమయంలో కూడా ఆయన చెప్పారు, తనకు కనుక టికెట్ ఇస్తే వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని ఆయన ఒక సంకేతాలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత పార్టీ ఎక్కడ కూడా ఆయన పేరును పరిశీలిస్తున్నట్టుగానే లేదు, కానీ ఎక్కడ కూడా రాలేదు, సైలెంట్గానే ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు రకరకాల పేర్లు వస్తున్న నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థిగా మాత్రం తీసుకోవాలి అంటే రసమై బాలకిషన్ పేరునే బాగుంటుంది అనే ఒక అభిప్రాయాన్ని అయితే జిల్లాకు సంబంధించినటువంటి లీడర్లు కూడా ప్రస్తావించినట్టు, కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పాటలతోటి కావచ్చు, ధూమ్ధామ్తో కావచ్చు, అందరికీ కూడా ఒక వెల్ నోటెడ్ పర్సన్గా ఉన్నారు. తర్వాత ధీటుగా విమర్శలు చేయడంలో కావచ్చు, ఆకర్షించే విధంగా మాట్లాడటంలో కావచ్చు ఆయన దిట్టగా ఉన్నాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన పేరును ప్రతిపాదనకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది పేర్లు తీసుకున్నప్పటికీ కూడా డాక్టర్ సుగుణాకర్ రాజు జనగామ నుంచి కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ అని ఇక్కడ కేయూకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగి ఉన్నాడు, ఆయన కూడా ఉద్యమకారుడు, ఆయన పేరు కావచ్చు. తర్వాత బోడా డిన్నా, జోరిక రమేష్, ఇట్లా కొంతమంది పేర్లు తీసుకుంటున్నప్పటికంటే వీళ్ళందరికంటే కూడా ఒక బలమైన నేతగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాడు, ధూమ్ధాము, తర్వాత కళాకారుడుగా, గాయకుడుగా పేరున్నటువంటి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అయితేనే ఇక్కడ ధీటైనటువంటి అభ్యర్థిగా అనేది బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపు అంటే 2:30కు కేసీఆర్ సమావేశం జిల్లా నేతలతో నిర్వహిస్తున్నారు ఫామ్ హౌస్లో. ఆ సమావేశంలోనే అభ్యర్థి ఎవరు అనే దానికి సంబంధించినటువంటి ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. శ్రవంతి. కృష్ణమోహన్, థ్యాంక్ యూ.